హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ సిపి గేట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోలేదో, సబ్మిట్ చేసుకోలేదో స్టూడెంట్స్ మీరందరూ కూడా ఎక్స్ట్రా 500 రూపీస్ తోటి జూన్ 25వ తేదీ వరకు, అంటే రేపటి వరకు కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నార్మల్గా మీరు పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో కేటగిరీ వైజ్గా ఆ అమౌంట్తో పాటుగా ఎక్స్ట్రా 500 రూపీస్ తోటి జూన్ 25వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే జూన్ 30వ తేదీ వరకు 2000 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ తోటి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్స్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పేసి. సో మీరు ముందుగా అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో జనరల్గా ఫీ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు ఉంది, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 800 రూపాయలు ఉంది. అలానే ఎక్స్ట్రా అడిషనల్ ఈ సబ్జెక్ట్కి ఏమో 450 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోలేదో, ఇప్పుడు మనం ఇక్కడ చూసినటువంటి ఫీ స్ట్రక్చర్ అయితే ఉందో ఈ ఫీ పే చేసుకొని జూన్ 25వ తేదీ వరకు అయితే ఎక్స్ట్రా 500 రూపీస్, అలానే జూన్ 30వ తేదీ వరకు అయితేనేమో ఎక్స్ట్రా 2000 రూపీస్ పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలానే స్టూడెంట్స్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసి ఉన్నారో, ఇప్పటివరకు ఎవరైతే సబ్మిట్ చేసి ఉన్నారో క్యాండిడేట్స్ అయితే ఆ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈరోజు ఈవినింగ్ జూన్ 24వ తేదీ ఈరోజు అనమాట, ఈరోజు ఈవినింగ్ వరకు మీరైతే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, ఎడిట్ ఆప్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు. ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మీరు ప్రాపర్గా చేసి ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ ఎవరైతే మిస్టేక్ చేసి ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒకసారి ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు కరెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే, ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. ఓకేనా? సో అలానే స్టూడెంట్స్ జూలై 6వ తేదీ నుంచి, ఓకే, జూలై 6వ తేదీ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి అన్నమాట. సో జూలై 15వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకే? సో టీజీ సిపి గేట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇది షెడ్యూల్ అయితే. ఓకేనా? అలానే మనం లాస్ట్ డేట్ కూడా చూడడం జరిగింది, జూన్ 30వ తేదీ వరకు ఎక్స్ట్రా 2000 రూపీస్ తోటి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫర్దర్గా ఈ యొక్క సిపి గేట్కి సంబంధించి మనమైతే మాట్లాడుకుందాం. హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందనేది కూడా మనం అయితే చూద్దాం అనమాట. హాల్ టికెట్ రాగానే నేను మీకు అనౌన్స్ అయితే చేస్తాను. అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.